మిత్రులందరికీ నమస్కారం. నేటి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నిన్న అడిగినటువంటి జీకే క్వశ్చన్ యొక్క ఆన్సర్ను చూద్దాం. యుద్ధ సామాగ్రికి సంబంధించి $5.5 బిలియన్ భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు వచ్చేసి రష్యా. పోతే ఆలస్యం చేయకుండా నేటి కరెంట్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు, సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు. భార్యకు చెందిన స్త్రీధనం మహిళా ఆస్తిపై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకి ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఒక మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు 25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు ₹2 లక్షల చెక్ ఇచ్చారని ఈ కేసులో మహిళ పేర్కొన్నారు. తొలి రాత్రి రోజున ఆ ఆభరణాలంటిని తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకుముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకుందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్త్రీధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికి ఆమెకు 25 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చింది. ఈ టాపిక్ మీద చిన్న వివరణ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భారత సమాజమంతా అభినందించాలి. స్త్రీ ఆర్థిక సాధికారతకు తోడ్పడే విధంగా ఉంది. స్త్రీ యొక్క ఆర్థిక స్వేచ్ఛకు మరింత బలాన్ని చేకూర్చే విధంగా ఉంది. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. స్త్రీ తెచ్చే కట్న కానుకలపై భర్తకు నియంత్రణ ఉండదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఏ రాష్ట్రానికి సంబంధించిన బాధితులది? జవాబు వచ్చేసి కేరళ. మన తర్వాత టాపిక్ వచ్చేసి మిన్నంటుతున్న ఆకలి కేకలు. 2023వ సంవత్సరంలో 59 దేశాల్లో 28.2 కోట్ల మందికి దొరకని ఆహారం. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఐక్యరాజ్య సమితి. గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది. గాజా, సుడాన్లో ఆహార సంక్షోభం నెలకొనడంతో 2022తో పోలిస్తే 2023లో ఆహార కొరత ఎదుర్కొన్న వారి సంఖ్య 2.4 కోట్లు పెరిగిందని ఈ నివేదిక వెల్లడించింది. దక్షిణ సుడాన్, బుర్కీనా ఫోస్కో, సొమాలియా, మాలి దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో గాజాలో 11 లక్షల మంది ఆహార సంక్షోభంలో చిక్కుకున్నారని నివేదిక అంచనా వేసింది. ఎల్నీనో ప్రభావం కూడా 2024లో ఆహార భద్రతపై తీవ్రంగా పడనుందని హెచ్చరించింది. దీనికి సంబంధించి చిన్న వివరణ. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ సెక్యూరిటీని సాధించే దిశగా అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ అక్రాస్ ద గ్లోబ్ కోట్ల మంది ఆహారం లేక ఆకలి చావులను ఎదుర్కొంటున్నారు. సరే, ఈ టాపిక్ మీద మనకి ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. అత్యధిక ఆకలిని ఎదుర్కొంటున్న దేశాలు ఏవి ప్రపంచవ్యాప్తంగా? జవాబు వచ్చేసి దక్షిణ సుడాన్, బుర్కీనా ఫాసో, సొమాలియా, మాలి లాంటి దేశాలని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే 2023వ సంవత్సరం ప్రకారం ఎన్ని దేశాలలో ఎన్ని కోట్ల మంది ఆకలి సమస్యతో బాధపడుతున్నారు? జవాబు వచ్చేసి 59 దేశాలు 28.2 కోట్ల మంది అని చెప్పుకోవచ్చు. తర్వాత మన టాపిక్ వచ్చేసి భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్ కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తమం. భారత్లోని కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కామన్వెల్త్ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. 56 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ భేటీ సోమవారం నుంచి బుధవారం వరకు లండన్లో జరిగింది. ఇందులో భారత పరిపాలనా శాఖ తమ పనితీరుపై ఒక సవివరణ సమర్పణ చేసింది. ఇందులో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార
పర్యవేక్షణ వ్యవస్థ సిపిజిఆర్ఎంఎస్ పాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి వి శ్రీనివాస్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. సభ్య దేశాల నుంచి దీనికి ప్రశంసలు అందాయి అని అధికారులు తెలిపారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు చిన్న వివరణ. కామన్వెల్త్ దేశాలంటే బ్రిటన్ వలస పాలన నుండి స్వాతంత్రం పొందిన దేశాలు ఎక్కువగా ఈ కామన్వెల్త్ కూటమిలో ఉన్నాయి. 1949లో లండన్ డిక్లరేషన్ ద్వారా ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూటమి అంటే ఇక్కడ కామన్వెల్త్ దేశాల కూటమి. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయంటే, కామన్వెల్త్ కూటమిలో చక్కని ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ కలిగిన దేశం ఏది అంటే జవాబు వచ్చేసి ఇండియా. ఇంకొక ప్రశ్న ఎలా ఉండొచ్చు అంటే, ఇటీవల కామన్వెల్త్ కూటమి సభ్య దేశాల ఉన్నతాధికారుల సమావేశం ఏ నగరంలో జరిగింది అంటే జవాబు వచ్చేసి లండన్. తర్వాత మన టాపిక్ వచ్చేసి 2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు. దీనికి సంబంధించి ముందుగా చిన్న వివరణ. పేటెంట్ అనేది ఒక రకమైన చట్టపరమైన మేధో సంపత్తి హక్కు. ఇది ఆవిష్కరణను బహిర్గతంగా ప్రచురించడానికి బదులుగా ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు ఆ మేధో ఉత్పత్తులను ఇతరులు తయారు చేయడం లేదా విక్రయించడం నుండి మినహాయించే చట్టపరమైన పరిమిత హక్కు ఆవిష్కర్తకు లేదా హక్కుదారులకు ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఇంతకుముందే మనం 4 రోజుల క్రితమే ఒకసారి డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. సరే, మనకి ఈరోజు 2023-24 సంవత్సరంలో ఎన్ని లక్షల పేటెంట్లు అనేటువంటివి మన భారత ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటిది ఇవాళ తెలుసుకుందాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లు మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ ఉన్నత్ పండిత్ గురువారం వెల్లడించారు. దరఖాస్తుల క్లియరెన్స్కు ప్రాధాన్యత ఇస్తున్నందున మేధో సంపత్తి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ కార్యాలయంలో జాప్యం ఉండట్లేదని పేర్కొన్నారు. ఆసోచామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తమ కార్యక్రమానికి పరిశీలనకు వచ్చిన 40% దరఖాస్తులను 30 నెలలలోపే పరిష్కరించామని తెలిపారు. ఐపీ కార్యాలయంలో ఎలాంటి ఆలస్యం ఉండదు. చట్టంలోని చాప్టర్ 8 కింద మంజూరు చేసిన ఐపీని దరఖాస్తుదారు కూడా వినియోగించుకోవాలి. అప్పుడే ఐపీకి ఆర్థిక విలువ చేకూరుతుందని ఉన్నత్ వివరించారు. అపరిష్కృతంగా ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించాం. ఇకపైన పరిశీలన కోసం వచ్చే దరఖాస్తులను 30-36 నెలల్లో పరిష్కరిస్తామన్నారు. భారత్ మేధో సంపత్తి ఐపీ స్థానాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి 6 నిమిషాలకు ఒక సాంకేతికత అంటే టెక్నాలజీ ఐపీ రక్షణ కోసం వస్తుందని, 2023 జీవనకాల గరిష్ట స్థాయిలో 90,300 పేటెంట్ దరఖాస్తులు వచ్చాయని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేటెంట్ కార్యాలయం 2023 మార్చి 15 నుంచి 2024 మార్చి 14 మధ్య 1,00,000కు పైగా పేటెంట్లను మంజూరు చేసిందని తెలిపింది. ప్రతి పని దినాన 250 పేటెంట్లు మంజూరైనట్లు వివరించింది. ఈ టాపిక్ మీద మనకు ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ఇండియన్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ డిజైన్స్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఉన్నత్ పండిట్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని పేటెంట్లు మంజూరు అయ్యాయి? జవాబు వచ్చేసి 1.03 lakhs. తర్వాత మన టాపిక్ వచ్చేసి కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జిఆర్ఐ కేఏబిఐఎల్ మధ్య ఒప్పందం. ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్ శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఎన్జిఆర్ఐ, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కేఏబిఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భువనేశ్వర్లోని నాల్కో కార్పొరేట్ కార్యాలయంలో గురువారం నాల్కో సిఎండి కేఏబిఐఎల్ చైర్మన్ శ్రీధర్ పాత్ర సమక్షంలో ఎన్జిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్, నాల్కో డైరెక్టర్ కేఏబిఐఎల్ సిఇఓ సదాశివ సమంతరాయ్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. భారత్ లక్ష్యానికి అవసరమైన ఖనిజాల వెలికితీతకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఎన్జిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ అన్నారు. సుస్థిర అభివృద్ధికి, ప్రపంచ పోటీతత్వానికి కీలకమైన ఖనిజాలలో భారత్ స్వావలంబనను సాధించే దిశలో ఇది ముఖ్యమైన అడుగని పేర్కొన్నారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. ఇటీవల ఎన్జిఆర్ఐ కేఏబిఐఎల్ మధ్య జరిగిన ఒప్పందం దేనికి సంబంధించినది?
జవాబు వచ్చేసి కీలకమైన ఖనిజాల వెలికితీతకు సంబంధించినది. తర్వాత మన టాపిక్ వచ్చేసి ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా పేరు మార్పు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం పథకం అమల్లో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. రాష్ట్రంలో ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా అమలు చేస్తారు. జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం 8,30,532 మంది వయోజనులను అక్షరాస్యులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం తెలంగాణ గవర్నమెంట్ ఏమని పేరు పెట్టింది అంటే జవాబు వచ్చేసి ఉల్లాస్ నవభారత్ సాక్షరత. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ఉద్దేశం ఏమిటి? జవాబు వచ్చేసి వయోజనులను అక్షరాస్యులుగా మార్చడం. తర్వాత మన టాపిక్ వచ్చేసి మండుతున్న ఎండలు బగ్గుమంటున్న అడవులు. 6 నెలల్లో 12,000కు పైగా అగ్ని ప్రమాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 32,346 ఎకరాల అడవి బుగ్గి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. ఎండల మంటతో అడవుల్లో కార్చిచ్చులు రేగుతున్నాయి. సాధారణంగా నవంబర్ నుంచి జూన్ వరకు అడవుల అగ్ని ప్రమాదాలు లెక్కిస్తారు. ఈ నెల 23 నాటికి రాష్ట్రంలో 12,924 ప్రమాదాలు చోటు చేసుకోగా ఒక ఏప్రిల్లోనే 4,130 జరిగాయి. 6 నెలల్లో మొత్తం 32,346 ఎకరాల్లో 13,090 హెక్టార్లు అడవి ప్రాంతం కాలిపోయింది. అత్యధికంగా ములుగు జిల్లాలో 3,141.47 హెక్టార్లలో మంటలు వ్యాపించాయి. కొత్తగూడెంలో 2,531.56 ఎకరాలలో, భూపాలపల్లి 937, మహబూబాద్ 1430, నాగర్ కర్నూలు 1315, నిజామాబాద్ 570, జగిత్యాల 380, కామారెడ్డి 359, ఆసిఫాబాద్ 302, ఆదిలాబాద్లో 269.49 హెక్టార్ల అడవి బూడిదైంది. మరి దీనికి కారణాలేంటి? మానవ తప్పిదాలే ప్రధాన కారణం. వేసవి కాలంలో అడవులు ఆకురాలి ఉంటాయి. ఎక్కడైనా చిన్న నిప్పు రవ్వ పడినా ఎకరాలు మంటలు ఆహుతవుతాయి. మేలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా అగ్ని ప్రమాదాల సంఖ్య ఇంకా పెరుగుతున్నందున ఆందోళన అటవీ శాఖలో వ్యక్తమవుతోంది. వీటికి మానవ నిర్లక్ష్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది. రాష్ట్రంలో అమ్రాబాద్ కవ్వాల్ టైగర్ రిజర్వాయర్లోని దట్టమైన అడవుల మధ్యలోంచి రహదారులు ఉన్నాయి. ఈ మార్గాల్లో వెళ్ళే ప్రయాణికులు గొర్రెలు, పశువుల కాపర్లు సిగరెట్ పీకలు ఆర్పకుండా పడేస్తున్నారు. మార్గ మధ్యంలో వంట చేసుకునే విహారయాత్రికులు నిప్పులు ఆర్పకుండా వెళ్ళిపోతుండడం దావాగ్నులకు కారణమవుతున్నాయి. మరి ఈ టాపిక్ మీద ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకుందాం. అత్యధిక అడవులు ఏ జిల్లాలో కాలిపోయాయి అంటే జవాబు వచ్చేసి ములుగు. ఇంకొక ప్రశ్న ఏ విధంగా ఉండొచ్చు అంటే అడవులలో కార్చిచ్చులకు ప్రధాన కారణం ఏంటి? జవాబును కామెంట్ రూపంలో పెట్టండి. ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం. స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు, సుప్రీంకోర్టు తీర్పు. మిన్నంటుతున్న ఆకలి కేకలు. 2023లో 59 దేశాల్లో 28.2 కోట్ల మందికి దొరకని ఆహారం. ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ఐక్యరాజ్య సమితి. భారత ప్రజా ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ బేష్ కామన్వెల్త్ దేశాల్లో అత్యుత్తమం. 2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు. కీలకమైన ఖనిజాల అన్వేషణకు NGRI, KABIL మధ్య ఒప్పందం. ఉల్లాస్ నవభారత్ సాక్షరతగా పేరు మార్పు. మండుతున్న ఎండలు బగ్గుమంటున్న అడవులు. 6 నెలల్లో 12,000కు పైగా అగ్ని ప్రమాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా 32,346 ఎకరాల అడవి బుగ్గి. ధన్యవాదములు.